నమస్తే. మనతో పాటు నీమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఉన్నారు. సార్, ఇటీవలే 10 మంది వైద్యులు రాజీనామా చేశారని చెప్పి కథనాలు వస్తున్నాయి. ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి? యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్పదలుచుకున్నారు పబ్లిక్? లోపాలు అనేటివి ఉండవండి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఆల్ ఓవర్ ఇండియా దేర్ ఆర్ 4 or 5 ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ చండీగఢ్, సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూషన్ ఇన్ లక్నో అండ్ జిప్మర్ ఇన్ పాండిచ్చేరి, ఇట్లా నిమాన్స్ ఇన్ బెంగళూరు అని, ఇవన్నీ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని, ఇవి ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ హాస్పిటల్స్ అంటారు. వీటి ప్రత్యేకత ఏంటంటే మంచి పేషెంట్ కేర్ ఉంటుంది, మంచి పేషెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎథికల్ ట్రీట్మెంట్ అంటారు. అది కాకుండా మంచి స్టూడెంట్స్ వస్తుంటారు, మంచి అకాడమిక్స్ ఉంటాయి, చదువు బాగా నేర్పుతారు, రీసెర్చ్ ఉంటుంది. ఇవి 3 ప్రధానమైన కారణాలు. అందుకే ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ ఇన్స్టిట్యూషన్లోనే వెళ్ళి ఎండీలు, ఎంసీహెచ్లు, డిఎంలు, సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంటారు. ఇది ఇన్స్టిట్యూషన్ పద్ధతి. వీటిలో ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ అలౌడ్. వేరేస్ గవర్నమెంట్, మన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్కి వెళ్తే ప్రైవేట్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అక్కడ ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇక్కడ పనిచేసే డాక్టర్లకి జీతం తప్పితే ఇంకేం ఉండదు. కాకపోతే కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్సెస్కి ఫుల్లీ స్పాన్సర్డ్, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ చేస్తారు. సో అలాగే 10 days వెకేషన్స్ డిసెంబర్లో, 10 days మేలో అలా ఇస్తారనమాట. ఇంతే ఉంటుంది. సో మానిటర్గా డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఇక్కడ అంటే కుదరదు, ఎందుకంటే జీతమే కాబట్టి. ప్రైవేట్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ అలౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ విషయంలో వైద్యులకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో మీ నిర్లక్ష్యం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అసలు ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్సే ఇవ్వట్లేదు, సరిగ్గా ఇవ్వట్లేదు అన్నది కాదు, చెప్తున్నాను కదా. ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పీజీఐ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్, వీటిలో వేరే ఏమి ఉండవు, ఇట్లా ఇన్సెంటివ్స్ ఏమి ఉండవు. జీతము, పర్క్స్ అని ఉంటాయి కొన్ని, అకాడమిక్ అలవెన్సెస్, లెర్నింగ్ అలవెన్సెస్, ఇవే ఇస్తారు. మిగతా ఏం ఉండవు. ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ ఉంటుంది, ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ ఏం ఉండదు. సో అది ఇచ్చే క్వశ్చనే లేదు. సో వేరేస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎన్నడూ లేదంటారా? ఎన్నడూ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదంటారా? ఒక 2 నెలలు ఇచ్చారు, ఎప్పుడు 2007-8లోనో 2 నెలలు ఇచ్చారు, ఆపేశారు. సో ఎందుకంటే మరి ఇదే రూల్ ప్రకారం. సో అప్పుడు మళ్ళీ 7th పే కమిషన్ వచ్చింది. పే కమిషన్లో ఇలాంటి రూల్స్ లేదు కాబట్టి మళ్ళీ లేదన్నారు. సో అది పరిస్థితి. సో ఎవరైనా కానీ ఎక్కువ డబ్బులు కావాలనుకోండి, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నేను వెళ్ళినా కానీ నాకు 15 లక్షలు ఇస్తారు. But I am not interested in money, I am interested in service. So those who wants to make little more money, they resign and then go. ఇది ఎప్పుడు ఉండేదే. కొద్ది కాలం పని చేస్తారు, బాగా వర్క్ నేర్చుకుంటారు. ఎప్పుడైతే నిమ్స్లో పనిచేస్తే ఒక మంచి ముద్ర వస్తుంది, నిమ్స్లో పనిచేసిన డాక్టర్ గారు. సో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఇది రొటీన్ పద్ధతి, చాలా కాలం నడిచే పద్ధతి. సో ఇదేమి సడన్గా లేదు. ఒక సీనియర్ డాక్టర్ తప్పకుండా ఒక రిజైన్ చేశారు, ఇంకొక సీనియర్ డాక్టర్ ఆగస్టులో రిటైర్డ్ అవ్వాల్సి ఉంది, ఆయన 3 నెలల ముందు వెళ్తున్నాడు. ఆ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, అంతే తప్పితే ఇంకేం లేదు. అదేదో పేపర్లో రాశారని చెప్పి 2002, 3, 22, 23 అందరు కలిపితే 10 మంది అవుతారంటే అవుతారు. విఆర్ఎస్ తీసుకున్నారు, సపరేట్ హాస్పిటల్స్ కట్టుకున్నారు, వెళ్తారు. అలా ఉంటుంది. ఎనీ యూనివర్సిటీలో, ఎనీ హాస్పిటల్ ఇది ఉండేదే. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వైద్యులు వస్తుంటారు. వైద్యులకు అందించాల్సిన సేవల కంటే రీసెర్చ్ పేపర్స్ విషయంలో మీరు వైద్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు డైరెక్టర్ అని చెప్పి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. వాటికి ఏం చెప్తారు? మీ పేపర్ ఇదే, ఈరోజు పేపర్లో రాసింది అదే. ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలంటే కొంచెం రీసెర్చ్, పబ్లికేషన్ అంటాం, జర్నల్స్లో రాయాలి. అలాగే అసోసియేట్ నుంచి అడిషనల్ నుంచి ప్రొఫెసర్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రమోషన్ ఇస్తారు. లేకపోతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఈయనకి ఈ పేపర్స్ లేవు, ఎట్లా ప్రమోషన్ ఇస్తారు, ఈయన డిమోట్ చేయండి, లేకపోతే నా సీట్స్ మిమ్మల్ని తీసేస్తాం, ఎండి స్టూడెంట్స్ ఉండరు, వద్దు, మీకు లేదు అంటారు. సో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి మేము. సో లాస్ట్ ఇయర్ మీరు కంపేర్ చేసుకుంటే 2000 నేను వచ్చిన తర్వాత 45, ఒక 60 మందికి ప్రమోషన్స్ ఇచ్చాం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వరకు వెళ్ళారు అందరూ 60 మంది. ఒకరిద్దరు రానంత మాత్రం నా పేపర్లో అలా రాయకూడదు, అది తప్పది. కానీ వైద్యుల షార్టేజ్ వచ్చినప్పుడు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? వైద్యులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఎట్లా ఇదైపోతుంది? నేను వచ్చిన తర్వాత 2 రిక్రూట్మెంట్ చేశాం, 60 పోస్టులు అడ్వర్టైజ్ చేశాము, 45 మందిని రిక్రూట్ చేసుకున్నాం కొత్త డాక్టర్లు. సో ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు కొంచెం సీనియర్స్ అయిన కొద్ది ఇంకా నేర్చుకుంటుంటారు, వైద్యం బాగా జరుగుతూ ఉంటుంది. సో ఒక సీనియర్స్ ఒకరు వెళ్ళిపోయినంత మీరు హిస్టరీలో, నిమ్స్ హిస్టరీలో చూసుకుంటే 95లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ సోమరాజు గారు హెడ్ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఏమైంది? మళ్ళీ పికప్ అవుతుంది అంతే.
అట్లంతే కానీ పేషెంట్ ట్రీట్మెంట్ మాత్రం సఫర్ అవ్వదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినా కానీ వీళ్ళు యూనిట్లు ఇంకా 5 మంది ఉన్నారు, సీనియర్ సర్జన్స్ ఉన్నారు. సో వర్క్ ఏం అఫెక్ట్ అవ్వదు. ఏం అక్కడ రోగుల విషయంలో నిమ్స్ హాస్పిటల్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అంటారు? ఎందుకంటే ఇక్కడికి చాలామంది తమ రోగాలను తగ్గించుకోవడానికి ఇక్కడికి వస్తే మేము బాగుపడతాము, లేకపోతే మాకు చికిత్సలు దొరుకుతాయి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చెప్పి వాళ్ళు ఆశిస్తుంటారు. కానీ ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు, ఎవరు పట్టించుకోరు. నిమ్స్లో అదొక గవర్నమెంట్, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్, అట్లనే ట్రీట్మెంట్ ఉంటుందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? పోయిన సంవత్సరం 7 లక్షల మంది ఓపీలో చూసాం. ఈసారి 8 లక్షల మంది ఓపీలో చూసాం. 1,00,000 పెరిగింది. ఎందుకు పెరిగారు? మా మీద నమ్మకం ఉంటే కదా పెరిగేది. సో మా మీద నమ్మకం ఉంది, ట్రీట్మెంట్ బాగుంది అని చెప్పి ఇక్కడికి వస్తారు, మా మీద అందుకే పెరిగింది. సో అలాంటప్పుడు మీరు చెప్పిన ఆరోపణలకైతే నంబర్ తగ్గాలి. నంబర్ తగ్గలేదే, పెరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము సర్జరీస్ పెంచుతున్నాము, అన్నీ పెరుగుతున్నాయి. అట్లేం లేదు. సో ఇట్లాంటి వార్తలని ఎట్లా చూస్తారు సార్ మీరు? అన్ని కథనాలు వస్తున్నాయి మీ మీద, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి, మీ నిర్లక్ష్యం వల్లే ఇట్లా ఉందని చెప్పి అంటున్నారు. డైరెక్ట్గా చెప్పండి. నా మీద ఏమన్నా పెట్టుకోమని చెప్పండి, ఏమన్నా రాసుకోమని చెప్పండి, పర్వాలేదు. కానీ సో గవర్నమెంట్ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐఎమ్ డూయింగ్ బెస్ట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఓకే. నిమ్స్కి రావాల్సిన బడ్జెట్ విషయంలో కావచ్చు, గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉందనుకుంటున్నారా? ఏం చెప్తారు? 100%. వి గాట్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 138 crores మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది. ఐ మస్ట్ థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్. ఐ మస్ట్ థ్యాంక్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ equipmentకి. Lot of money for the equipment. There is no deficiency. I have a lot of support. NIMS has a lot of support from the government. ఓకే. ఎందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వార్తా కథనాలలో? మీరు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు మీ మీద టార్గెట్ అవుతున్నారు? వాళ్ళని అడగాలి, మీరు పేపర్లో రాసిన తర్వాత వాళ్ళని అడగాలి. వైద్యులకు ఏం చెప్తారు? మీ నిమ్స్లో రోగాలకు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రోగులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు? 100% నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చాలా బాగా పనిచేస్తుంది. డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు. ఎథికల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాం. సో దే ఆర్ ఆల్ వెల్కమ్, ఎనీ డే ఎనీ టైమ్, నో ప్రాబ్లం. సో వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్. 1,00,000 పెరిగారంటే చూడండి మీరు ఎంత మా మీద నమ్మకం పెరిగింది. సో 1,00,000 మంది, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. రోజుకు 3,500 నుంచి 4,000 మంది పేషెంట్లు వస్తారు రోజు ఈ హాస్పిటల్కి. సో ఎంత పెరిగింది, చాలా పెరిగింది. సో అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవాలి. రాజీనామా లెటర్లు, పత్రాలు ఇవన్నీ ఫేక్ అంటారా? ఫేక్ అని నేను చెప్పట్లేదు, చెప్పాను కదా. ఒక ఆయన రిటైర్డ్ అవుతున్నాడు ఆగస్ట్లో, 3 నెలల ముందు వెళ్తున్నాడు. ఒక ఆయన రిజైన్ చేశాడు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్ చేశాడు. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతేగాని 10 మంది 15 మంది చేశారనేది ఏం లేదు. అట్లా లేదు. రైట్ సార్.